ఏమిట్రా గావుకేకలు? నా నోటి నుంచి పోయిందే నీ నోరు. ఇంకేం చేస్తారు? అంతగా చంపుతూ ఉంటుంది. ఏమే వాడు ఎప్పుడు ఇంటికి వస్తాడా అని నేను చూస్తుంటే, వాడు ఎప్పుడు గొప్ప అంచిపోతాడా నువ్వు చూస్తున్నావుటే, వాడిని ఏం చేశారే? నా వ్రతంలో ఏదో లోపం జరిగింది అత్తయ్య. నా ప్రార్థనలో ఏదో లోటు జరిగింది. నన్ను వారు చెప్పించి వెళ్ళిపోయారు అత్తయ్య. ఒరే తమ్ముడు, 8 గంటల వచ్చినప్పుడు చిట్టట్ట ఎలా ఏడుస్తుందిరా? అమ్మా ఏమిటే కొబ్బరంటూ పోయినట్టు చూద్దురా అమ్మా. ఒరే అన్నయ్య, పొద్దున్నే నాయనమ్మ కాఫీకి ఎలా గింజు ఉంటుందిరా? వచ్చే రమణి, వచ్చే లక్ష్మి అంతా ఎక్కడ తెచ్చారా? నా తిండి మాట ఆలోచించే దిక్కైనా లేదు. కడకరా ఏమిటమ్మా వాళ్ళేం పసిపిల్లలా పశువులా? అబ్బా మా కన్నాలే పిల్లల్ని. గొడ్రాలికి నీకేం తెలుసు కడుపు తీపు? అత్త మామల దగ్గర కాపురం చేసి వాళ్ళకైతే తెలుస్తావే మా బాధ. నా తల్లి ఉసే రమణి, నా ఎదురు నా కూతురు ఎంత మాట పడితే అంత మాట అంటావే? ఏమిటి ఈ అల్లరి? ఇదే ఇల్లా బజారా? మీరు అడ్డు అక్కండి. ఏదో దిక్కులేని మోక కదా నేను ఊరు పడేస్తుంటే నా మీదకి ఎదురు తిరుగుతుందా? ఎవరమ్మా దిక్కులేని వాళ్ళు? నా బిడ్డలు దివాన్ బహదూర్ రావదాస్ గారి మనవలు. వాళ్ళని మీరే దిక్కులేని వాళ్ళకన్నా కళాకష్టంగా చూస్తున్నారు. లక్షాధికారి ఇంట్లో పుట్టిన బిడ్డలైనా వాళ్లకు తినడానికి ఇంత తిండి లేదు. కన్ను మొయ్యాలంటే కటికి నేల కంటే గతి లేదు. అడ్డమైన వాళ్లకు పంచపంచ పరవాండాలు. నా బిడ్డల మాటకు వచ్చేసరికి పచ్చడి మెతుకులు కూడా కరిగి. వాగు ఇంకా వాగవే. నీకు ఈవేళ ఈ గడప దాటిపోయి యోగం వచ్చింది. వంతులు వాటాలు వారసత్వం దాకా వచ్చావా? నీకొక నయా పైసా ఇవ్వను. నీ దిక్కును కూడా చెప్పుకోపా. శాంత, ఎన్నిసార్లు చెప్పానే నీకు? ఏళ్లు రాగానే సరే. ఇందుక మీరు వచ్చింది. ఉండండి, దీని సంగతి తేల్చొస్తాను. కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతోంది. అవును, కళ్ళు తెరవలసిన వాళ్ళు కళ్ళు మూసుకుని కుక్కిల పేరై కూలబడ్డారు. ఆడపెత్తనం హద్దులు మీరి ఇంటికి నిప్పంటిస్తోంది. శాపాలు పెడుతున్నావుంటే నీ రాక్షస ముఖం తీసుకుని తక్షణం కదలు. మీరుండమన్నా ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. అక్క ఏమిటి రచ్చ? నువ్వైనా చెప్పి లోపలికి తీసుకెళ్ళమ్మా లక్ష్మి. నువ్వు కూడా తొందరపడుతున్నావా అక్క? ముందు లోపలికి పద. వీల్లేదు. ఒక క్షణం కూడా వీళ్ళు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వు అడ్డురాకు లక్ష్మి. ఈ ఇంట్లో మంచికి మన్నం లేదు. పెద్దవాళ్ళకి అధికారాలే గాని బాధ్యతలు లేవు. ఈ ఇంట్లో నోరుగల వాళ్ళదే రాజ్యం. పాడుకుంపు చేతకాని నా బ్రతుక్కి చావైనా రాకపోయింది. బా, ఇప్పుడు లోపలికి వెళ్ళొద్దు. అసలు ఏం జరిగిందంటే, నువ్వు ఆగు చెప్తాను. అంతా వాడి లీల. కాదు అంతా నా కర్మ. గుడ్ మార్నింగ్ అన్నా. నా కడుపున పుట్టి నా మీదే ఊదేస్తున్నావురా? గోపి, అంతా వాడి లీల. కాదు, ఇక నుంచి ఇంట్లో అంతా నీళ్ళు సాగాలి నాన్న. కన్నది మొదలు మమ్మల్ని ఇంతవరకు చెయ్యి చేసుకోలేదు. ఇప్పుడు ఎత్తిన ఆ చెయ్యి దించకు. అలాగే ఈ ఇంట్లో ఉన్న దయ్యాల దుమ్ము దులిపేసాయి. శాంతి నివాసం సార్థకం చెయ్యి. ఇదిగో అంకుశం. అంతా వాడి లీల. జై నాన్నకు జై. నన్ను వెళ్ళని చెల్లి. ఈ ఇంట్లో ఇలా నరకయాతనలు పడే కంటే 4 ఇళ్ళు బిచ్చమెత్తుకొని బ్రతకగలరు నా బిడ్డలు. భిక్షమెత్తుకోవాల్సిన కర్మ నీ బిడ్డలకి ఎందుకు అక్క? ఇదంతా వాళ్ళ తాతగారా. లా ప్రకారం అందరితో పాటు వాళ్ళకి సరిసమానమైన హక్కు ఉంది. అది తెలుసుకోమని. వారే వా అమ్మాయి, అమ్మా వకీలు పేచి వేస్తుందమ్మా. వాళ్ళ నాన్న లాయర్ పాయింట్ వెలిగిస్తోంది. ఏమే మీరంతా కలిసి నన్ను కట్టకట్టు సాధిద్దామని చూస్తున్నారా? మీ అందరికీ ఏ హక్కుల్లో ఇప్పుడే తేల్చేస్తాను. మీరంతా కట్టకట్టు బయటికి పోండి. వెనక్కి అడుగు వేశారో కాళ్ళు విరిచేస్తాను. కాలు ముందుకు వేశారా? కపడదా. నోరు మూసుకుని అందరూ లోపలికి వెళ్ళండి. ఏమిటి? నేను పొమ్మలేదాన్ని మీరు ఉండమని వారినా? కొడుకుని అభిమానించారు, కోడలను నోరు ముయించారు కానీ నా మీద అధికారం చేస్తున్నారా? అంతా నేను ఈవేళ ఏం చేస్తానో నాకే తెలియదు. మర్యాదగా లోపలికి వెళ్ళి. వీళ్ళంతా విరగడైపోవాలి. అప్పుడు నేను ఇంట్లో లోపలికి వెళ్ళాలి. లేస్తావా లేదా? అయ్యో లేస్తున్నా ఉండండి. అయ్యో అమ్మా
ఇవాళ మీకేమొచ్చిందండి ఏమొచ్చిందా? ఆ రోజున మీరు మగవారు కాదా, మీకు పౌరుషం లేదని అడిగావే, అదే వచ్చింది. అమ్మా, కొడుకు లేదట, కోడలు లేదట, మనవలట, ఇన్నేళ్ళు వచ్చి నా కర్మ దెబ్బలు తినాల్సి వచ్చింది. అయ్యో పాపం, ఇంటికి పెద్దదానివి కదా అని అధికారం చేతికిస్తే అమ్మవారిలాగా అందరి మీద ఎగిరి గంతులేస్తున్నావా? ఈ రోజు నుంచి ఈ ఇంటిలో నీ గొంతు వినిపించకూడదు. నోరెత్తావంటే నరికి పారేస్తా, వెళ్ళి లోపలికి. అయ్యో నాన్నకు పురిగొల్పి ఇంటిలో పాదు నిన్ను చంపేయాలని చూస్తున్నారే అమ్మా. నువ్వు మీ అమ్మను పురిగొల్పి ఇంటిల్ల పాదిని రాసి రంపాలు పెట్టలేదు. మాట్లాడకుండా మూటా ముల్లే కట్టుకుని మీ మామగారింటికి బయలుదేరి వెళ్ళు. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావి, వెళ్ళు లోపలికి, వెళ్ళు. అమ్మ లేదు, బొమ్మ లేదు. మావయ్య, అది నా పెళ్ళం. నీ పెళ్ళామైతే నీ ఇంటికి తీసుకువెళ్ళరా చావట. బావా, ఇక్కడ ఉంటే నిన్ను నన్ను కూడా చంపేస్తాను నాన్న. పద మన ఇంటికి పోదాం. బాబు కరెక్ట్ గా 8 రా పోదాం. మావయ్య వెళ్ళొస్తాం. వెళ్ళండి, ఇక రావద్దు. రే గోపి, నాన్న, నాగిరెడ్డి గారిని అడిగి 30,000 చేపదలు తెస్తా గానీ ముందు చిట్టికి సింహాలకు మంచి బంగ్లా కొని ఏర్పాటు చేయించు. వాయిస్ అలాగే ఇంకో 10,000 రూపాయలు ఫర్నిచర్ కోసం శాంక్షన్ చేశానన్నా. ఆల్ రైట్. ఓకే. నీ సంగతి ఏమిట్రా? చదువు సంధ్య లేకుండా ఎక్కడికి రా ప్రయాణం కట్టారు? పట్టు స్కూల్కి. అమ్మా రమణి, గంపెడు సంసారాన్ని కాలదాన్ని నీ దారిని వెళ్ళిపోవడం ఎప్పుడు నేర్చుకున్నావమ్మా? ఇంటికి పెద్ద కోడలు అయినందుకు ఇదేనా నీ బాధ్యత? వెళ్ళు లోపలికి. చూడు, వెంటనే ఒక వంట మనిషిని, ఒక పని మనిషిని, ఒక తోటమాలిని ఏర్పాటు చేయాలి. ఇక మీద ఇంటి వ్యవహారాలన్నీ నువ్వే చూసుకో. అలాగే మామగారు. వెళ్ళు. లక్ష్మి, అస్తమానం మేడమెక్కి ఎక్కి దిగే ఇంటి పనులు చెయ్యొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఇక నీవు ప్రసవించేంత వరకు మేడ మీద నుంచి కిందికి దిగి రావడానికి వీల్లేదు. వెళ్ళమ్మా. రాధా, అక్కయ్యని జాగ్రత్తగా చూసుకో, అదే నీ పని. ఆగో, అత్తగారిని ఎదిరించి మాట్లాడడం ఎవరు నేర్పారమ్మా నీకు? నువ్వు నేర్పేవా ఇదంతా? రే గోపి, నాన్న, నీ సంగతి ఆఖరణ కనుక్కుంటా గానీ వెంటనే కంపెనీకి వెళ్లి రాజుగారిని నేను రమ్మని అని చెప్పి వెంట తీసుకురా. వాడి సంగతి కూడా తేల్చేస్తాయి వేళ. ఓకే. నాన్న, ఇంతకాలం ఎక్కడ దాచిపెట్టావు నాన్న ఈ మగసిరంతా? ఓడంటుంటే అంతావాడి లీల. శాంత, నీకేం భయం లేదు. దుష్మన్ దుష్మన్ కాదన్నా, చిట్టి నేను. చిట్టి చిట్టి రే, తీసుకా చిట్టి రే. చిట్టి కాదన్నా, మీ కోడలు చిట్టి. కంపెనీ हमारा इंडियन आर्मी को अवमान करेगा? देखो देखो, तुमको मैं नहीं बदलूंगा. मेरा तुपाकी. దగ్గరికి వస్తే బుర్ర పగలగొడతా. చిట్టి, మా నాన్నే. అయితే నేను ఇంటికి పోతా. చిట్టి చిట్టి, ఇక్కడ మా నాన్న వట్టి గాల్లోనే కొడతాడు. అక్కడ ఇంటికి వెళితే మీ నాన్న కాళ్ళు వెరగొడతాడు. మరి ఎలా బావా? నువ్వు భయపడకు, నువ్వు శాంతమ్మ కూతురివి. వారు డిక్లేర్. ఇదిగో ఇదిగో ఇదిగో, కొట్టు కొట్టు కొట్టు, నాన్న మొగలు కొట్టు. ధైర్యం ధైర్యం. సరెండర్ సరెండర్. ఎత్తేసాం ఎత్తేసాం. ఆగు. తెల్లజెండా ఎత్తేసాం ఎత్తేసాం. తెల్లజెండా ఎత్తేసాం ఎత్తేసాం. చిట్టి, నాన్న మారిపోయాడు, మనమే గెలిచాం. తెల్లజెండా ఎత్తేసాడు. నాన్న, ఇక నుంచి నువ్వు తెలుగులో మాట్లాడాలి, హిందీలో మాట్లాడడం వీలేదు. వచ్చారా బచ్చా? అదో మళ్ళీ బచ్చాకిచ్చా. అదురా కుమారా. చిట్టి, నాన్న మార్చేశాం, బాగా మార్చేశాం. చేయకండి చేయకండి. జీతే రహో బచ్చే. మళ్ళీ హిందీ మాట్లాడతారు. సుఖంగా జీవించి ఉండండి బిడ్డలారా. నా తండ్రి నా